న్యాచురల్ స్టార్ నాని అన్ని డిఫరెంట్ జోనర్సే ట్రై చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నేను ఒకసారి చేసిన కథ మాస్ హీరో అంటే మాస్ హీరోలా కాదు, అన్ని సినిమాలు చేస్తాను అని చెప్పి దసరా టైంలో ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రతిసారి తన సినిమాల సెలక్షన్స్తో తన ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు నాని. తన పాన్ ఇండియా చిత్రాలకి మరోసారి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసారి కోర్ పాయింట్గా తండ్రి కూతురు ఎమోషన్స్తో హాయ్ నాన్న అంటూ ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఎంచుకున్నాడని టీజర్ గ్లిమ్స్ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. సో న్యాచురల్ స్టార్ నాని పక్కన మరో న్యాచురల్ స్టార్ అని సీతారామంలో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇది వినగానే మీకు కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ మూవీ అని అనిపిస్తుంది కదా. ఎస్, నాని ఫ్యాన్స్కి కూడా ఇలాగే అనిపిస్తుంది. మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. అయితే ఇది ఒక క్లాసిక్గా నిలవబోతుంది. ఫస్ట్ నేను ఈ గ్లిమ్స్ చూసినప్పుడు అనుకున్నది అంతకుముందు విక్రమ్ సినిమా నాన్న అని వచ్చింది. సో ఆ ఛాయలు ఆ షేడ్స్ ఏమన్నా దీనిలో ఉంటాయి అనిపించింది, కానీ కాదు. ఫస్ట్ పోస్టర్ ఫస్ట్ రిలీజ్ అప్పుడు ఫస్ట్ గ్లిమ్స్ అప్పుడు నానిని వాళ్ళ అమ్మాయి అడగటము, నాన్న ఏంటి గడ్డం ఉంటుందా, ఎందుకు పెట్టుకున్నావు, ఇలా ఉన్నావేంటి మాస్గా అని అంటే, ఇది దసరా సినిమా కోసం నాన్న అని చెప్తాడు. నెక్స్ట్ సినిమాలో నేను తీసేయనులే, గడ్డం తీసేయను అండ్ మంచి హెయిర్ స్టైల్ తోటి ఉంటాను అని చెప్పడం. ఎవరెవరిని తీసుకుందామనంటే అక్కడ ఉన్న టెక్నీషియన్స్ పేరు రావడం చాలా ప్రామిసింగ్గా, చాలా క్రియేటివ్గా ఈ గ్లిమ్స్ ఇచ్చారు. అలాగే సినిమా టైటిల్ని ఇలా చేశారు కదా, అలా గ్లిమ్స్ని టీజర్ని కూడా బాగా కట్ చేశారు. సో వెరైటీగా హాయ్ నాన్న అనే ఎమోషనల్ కనెక్టింగ్ టైటిల్ పెట్టడం కూడా చాలా కొత్తగా ఉంది. నాని భుజాలపై కూర్చున్న పాప వారి వెనక నిలబడి మృణాల్కి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, నాని మృణాల్ ఇద్దరు చేతిలో మొబైల్స్ పట్టుకుని కనిపించడం, బిజీగా నాని నడుస్తుంటే మృణాల్ మాత్రం ఒక మంచి స్మైలింగ్తో ఆ ఫ్లయింగ్ కిస్ని, పాప ఇచ్చిన ఫ్లయింగ్ కిస్ని క్యాచ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా హత్తుకునేలాగా ఉన్నాయి. డ్రెస్సింగ్ అండ్ హెయిర్ స్టైల్తో నాని రిఫ్రెషింగ్గా కనిపిస్తున్నాడు. మరి దసరాలో మాస్ లుక్ తర్వాత ఇది ఒక క్లాసిక్ అని చెప్పొచ్చు. నాని మరియు మృణాల్ ఓ మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు అనేది చూడాలి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా అవుతుంది. సో దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ నానీస్ హాయ్ నానా అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ.